శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బి నవీన్ నిచ్చిల్ గారి మీద పోటీ చేసి 16,196 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా నందమూరి బాలకృష్ణ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఆకుల ఉమేష్ గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన షేక్ మొహమ్మద్ ఇక్బాల్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 17,028 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారే కూటమి అభ్యర్థిగా ఈసారి కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి టిఎన్ దీపిక గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే హిందూపూర్ అంటే నందమూరి అడ్డ, టీడీపీ అడ్డగా ఇక్కడ ఆ పేరు చరిత్రలో చెరగకుండా నిలిచిపోతూ వస్తుంది. లాస్ట్ టైం 2019లో ఉన్న క్లిష్ట పరిస్థితుల భిన్నంగా ఇక్కడ ప్రజల్లో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉండడం కారణంగా ఈసారి అది కూటమి బలంతో మరింత రెట్టింపు అవ్వడం కారణంగా ఇక్కడ యువతలో వైసీపీ మాకు ఏం చేయలేదనే భావన ఉండడం కారణంగా ఇక్కడ ఫలితం అనేది టీడీపీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ కనబడుతున్న రిపోర్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ గెలుపుని సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఫైనల్ గా ఈసారి బాలకృష్ణ గారి మెజారిటీ 30,000 పైచీలకు ఉంటుందని ఒక బలమైన అంచనాగా మాకు కనబడుతుంది.